జూలైలో 2 సార్లు రాశిని మార్చనున్న శుక్రుడు. వీరికి సంపద రెట్టింపు కాబోతుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్ర గుర్తులను, రాశులను మారుస్తాయి. జూలై నెలలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు సహా 4 పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. ఐశ్వర్యం, సంతోషం, సంపదను ఇచ్చే శుక్రుడు జూలైలో తన రాశిని 2 సార్లు మారుస్తాడు. దృక్పంచాంగం ప్రకారం జూలై 7న తెల్లవారుజామున 4:39 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఒక రాశిలో శుక్రుడు 23 రోజుల పాటు సంచరిస్తాడు. దీని తర్వాత జూలై 31, 2024న మధ్యాహ్నం 2:40 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కొన్ని రాశుల వారికి 24 రోజుల లోపు శుక్రుడు డబుల్ కదలిక వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. శుక్రుడు లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహంగా చెప్తారు. శుక్రుడి శుభస్థానం ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. సంపద, శ్రేయస్సు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. శుక్రుడు 2 సార్లు రాశిని మార్చడం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. మేషరాశి. శుక్రుడి డబుల్ సంచారం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ధనలాభానికి అనేక అవకాశాలు ఉంటాయి. సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. మీరు భూమి లేదా వాహనం కొనుగోలు చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు. కెరీర్లో అఖండ విజయాలు సాధిస్తారు. కర్కాటక రాశి. జూలైలో శుక్రుడు రాశిని 2 సార్లు మార్చడం వల్ల కర్కాటక రాశి వారికి కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. శుక్రుని ప్రభావం వల్ల ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కెరీర్లో విజయాల మెట్లు ఎక్కుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మీరు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రతి పనిలో ఆశించిన ఫలితాలు వస్తాయి. సింహరాశి. శుక్రుడి సంచారం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఊహించని ఆదాయ వనరుల నుండి ప్రయోజనం పొందుతారు. భౌతిక సుఖాలు పెరిగే అవకాశం ఉంటుంది. కెరీర్లో ఎదుగుదలకు అనేక అవకాశాలు ఉంటాయి. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. ప్రగతి పథంలో అడ్డంకులు తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ, మద్దతు పొందుతారు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి. శుక్రుని సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సౌకర్యాలతో సమయాన్ని గడుపుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.